చూస్తే మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు మనం చూస్తుంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయని పరిస్థితి ఉంది. పూర్తిగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కానీ మేము పూర్తి చేశామని చెప్పి ఆయన పేరును కూడా తలవకుండా మరి ఈరోజు మాదే ఘనతని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే ఈరోజు మరి దాన్ని ప్రజలు నవ్వుకుంటున్నారు వాళ్ళని చూసి. మరి ముఖ్యంగా 40 ఏళ్ల కళ హంద్రీనేవో పథకం, దానికి ఎన్టీఆర్ గారు దానికి పేరైతే పెట్టారు. మరి విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చి 5 కోట్లు పెట్టి దాన్ని సర్వే చేయించారు. కానీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని టేకప్ చేసి దాన్ని మొదటి ఫేజ్ 4,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఖర్చు పెట్టి దాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు దాన్ని చూస్తే అనంతపురం, కడప, కర్నూలు, మరి చిత్తూరు జిల్లాలకు 6 లక్షల ఎకరాలకు నీరు అందించే కార్యక్రమం ఆయన చేయడం జరిగింది. మరి ఫస్ట్ ఫేజ్ ఆయన ఉండగానే 95% పనులు అయిపోయినాయి. ఒక్క 5% పనులు పూర్తి చేయలేకుండా ఈ 3 ఏళ్ల ప్రభుత్వం చూస్తూ ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారు 8 సంవత్సరాల 8 నెలల్లో కేవలం 10,000 కోట్లు జలయజ్ఞానికి ఖర్చు పెట్టడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 నెలల పాలనలో మరి ఆయనైతే 51,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది జలయజ్ఞానికి. మరి చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఆల్మట్టి డ్యాం మొదలు పెట్టడము, పూర్తి చేయడము జరిగింది. మరి నారాయణపూర్ పూర్తి చేయడం జరిగింది. మరి కర్ణాటక ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చోద్యం చూస్తా ఉన్నారు. ఇవాళ మనకు నీళ్లు రాలేదంటే చంద్రబాబు నాయుడు గారే కారణం. మరి చూస్తే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి 1,00,000 కోట్లతో 86 ప్రాజెక్టులు మొదలుపెట్టి ఆయన 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించాలని చెప్పి ఆయన మొదలు పెట్టడం జరిగింది. ఆయన హయాంలోనే 20 లక్షల ఎకరాలకు నీరు అందించడం కూడా జరిగింది. మరి అంతేకాకుండా నదుల అనుసంధానం పేరుతో పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తెచ్చి మొదలు పెట్టాలని అనుకునేటప్పుడు టెండర్లకు కూడా పిలవడం జరిగింది. మరి ఈ రోజు కూడా 3 ఏళ్లైన తర్వాత కూడా పోలవరం ప్రాజెక్టు చూస్తే టెండర్ల చుట్టే తిరుగుతూ ఉంది. వాళ్ళు చూస్తూ ఉంటే మరి రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాకు మరి హంద్రీనేవో అయితేనేం, తెలుగుగంగ అయితేనేమో ఆయన ప్రాజెక్టులు తీసుకొస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకి ఏం చేశారంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ అని చెప్పి, డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పి దాన్ని తీసుకొచ్చి దాంట్లో 100 కోట్లు ఆయన నొక్కేయడం జరిగింది. మనం చూస్తూ ఉంటే ఇవాళ మరి చూస్తూ ఉంటే మనం ఈ రోజు చంద్రబాబు నాయుడికి మరి విశ్వసనీయత అనేది లేదు, విలువలు లేవు, ఆయనకు లక్ష్యం అనేది లేదు, చిత్తశుద్ధి లేదు. ఎందుకు చెప్తున్నానంటే మరి వాల్మార్ట్ అనే కంపెనీ మరి ఈరోజు ఆ కంపెనీనే చెప్పింది మరి దీనికోసం అంటే చిల్లర వర్తక వ్యాపారాల బిల్లు ప్రతిపాదన కోసం 127 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అని చెప్పి మరి ఆ రోజు బిల్లు కోసం ఓటింగ్ లో తెలుగుదేశం ఎంపీలు 3 ఆ రోజు ప్రభుత్వానికి సాయం చేసి గైర్హాజరు అవ్వడం జరిగింది. మరి దీంట్లో మీరంతా పుచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నాను ఇవాళ. మరి ఈరోజు చూస్తే మరి ఆ రోజు ఓటింగ్ రోజే మరి ఆ రోజు హెరిటేజ్ చైర్మన్ గారు మరి ఎకనామిక్స్ టైమ్స్ కి ఇంటర్వ్యూ పెట్టి చెప్పడం జరిగింది. దీన్ని రీటైల్ గా రిజిస్టర్ చేసినాము, దీంట్లో వాటాలు మేము అమ్ముతామని చెప్పి. మరి దీని అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని సభాముఖంగా మీ ద్వారా అడుగుతున్నాను ఆయన్ను. ఈ రోజు ఆయనకు విశ్వసనీయత, విలువలు అనేటివి లేవు. మరి ఇటువంటి కుమ్మక్కు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని అండగాస్తూ కాంగ్రెస్ పార్టీని పడేయకుండా అవిశ్వాసం పెట్టకుండా కాపాడుతూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు అనేటివి లేకుండా మరి ఈ రోజు తిరుగుతూ చేస్తా ఉన్నారు. ఇటువంటి కుమ్మక్కు రాజకీయాలు చూడలేక ఇవాళ మరి ఈరోజు వచ్చిన సోదరుడు ప్రవీణ్ అయితేనేం, మరి అమర్నాథ్ రెడ్డి గారు అయితేనేం, మరి ఈరోజు కొడాలి నాని గారు అయితేనేం, మరి వనిత గారు అయితేనేం, మరి అట్లాగే బాలనాగిరెడ్డి గారు అయితేనేం, మరి వీళ్ళందరూ కూడా తన పార్టీల నుంచి బయటికి వస్తున్నారు అంటే ఆయన పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు జగన్ బాబు మీద నమ్మకంతో మరి వీళ్ళందరూ వచ్చినందుకు నేను వీళ్ళని కూడా అభినందిస్తున్నాను. మీ అందరూ వచ్చినందుకు కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాను. ఇవాళ మరి ఈ రోజు చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి చూస్తే మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అయితేనేం, ఎమ్మెల్యే ఎలక్షన్లలో అయితేనేం, మరి సమాచార కమిటీ మెంబర్స్ విషయంలో అయితేనేం అన్నిట్లోనూ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై
ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను ఇవాళ, మరి వీళ్ళని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి డబ్బులు తీసుకొని కోట్ల డబ్బులు తీసుకొని చెప్పి వీళ్ళు వచ్చారని చెప్పి అంటున్నారు ప్రెస్ మీట్ పెట్టి. మరి మిమ్మల్ని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్తా ఉన్నా, మరి ఆ రోజు మీరు ఇక్కడి నుంచి పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎన్టీఆర్ మీద పోటీ చేస్తానని చెప్పిన మీరు మరి ఎన్టీఆర్ పార్టీలోకి పోయినప్పుడు మీరు ఎన్ని కోట్లు తీసుకున్నారని చెప్పి అడుగుతా ఉన్నాను ఇవాళ. పాపం అని చెప్పి ఎన్టీఆర్ గారు పిల్లనిచ్చి ఆయన దగ్గరకు తెస్తే పార్టీలో పెట్టుకుంటే మరి ఆయన దించేసే కార్యక్రమంలో మరి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను పెట్టి మరి ఆ ఎమ్మెల్యేలకు మీరు ఎన్ని కోట్లు ఇచ్చారని చెప్పి కూడా అడుగుతున్నాను ఇవాళ నేను. ఆయన కర్షక పరిషత్ చైర్మన్ గా ఉండి వ్యవసాయానికి మీరు చేసిన మేలేంటని అడుగుతున్నాను. దాంట్లో ఉద్యోగాలు కూడా మీరు అమ్ముకోలేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. 2 ఎకరాలున్న మీరు లక్షల కోట్లు సంపాదించి వేల కోట్లు విదేశాలకు పంపించి దేశమంతా హెరిటేజ్లు పెట్టలేదా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ నేను. మరి చూస్తా ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు నచ్చకనే మరి అక్కడి నుంచి ఎమ్మెల్యేలు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మరి చూస్తే మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటా ఉన్నాను ఇవాళ. చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు, పాదయాత్ర చేస్తూ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఇవాళ పాదయాత్రలో చెప్తా ఉన్నారు మరి ఆ రోజు ఈరోజు మొన్న ఆదిలాబాద్ దాంట్లో ఎస్సీ డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని చెప్తా ఉన్నారు. ఇవాళ ఎవరిని మోసం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎవరికి న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని మీ ద్వారా ఆయన నేను అడుగుతా ఉన్నాను ఇవాళ.